నమస్తే అండి, నేను రజా. 2024లో ఆంధ్రాలో కొన్ని పార్టీలకి పట్టినటువంటి గతి అతి త్వరలో తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని పార్టీలకి పట్టబోతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టు గత ప్రభుత్వ హయాంలో కొంతమంది నేతలు ఎలాంటి మాటలు మాట్లాడేవాళ్ళో దానికి మేము తగ్గం అనే స్థాయిలో తెలంగాణకి సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని పని గట్టుకొని ఈరోజు చేస్తున్నటువంటి విమర్శలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నాడు ఈ మనిషి? ఎందుకు ఇతన్ని ఇంతలా గట్టిగా పట్టుకొని లాగుతున్నారు? చరిత్ర గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ అనే వాడితో పెట్టుకుంటే ఏం జరిగిందో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను చూడండి. ఒకటి, పవన్ కళ్యాణ్ తెలంగాణను అవమానించినాడు, తెలంగాణ ప్రజలను అవమానించినాడు, క్షమాపణలు చెప్పాలంట, తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోవాలంట, తెలంగాణలో ఉండడానికి అర్హుడు పవన్ కళ్యాణ్ కాదట. ఇలా అనేక మాటలు మాట్లాడుతున్నారు. నిన్న ఆయన ఎవరు అనిరుద్ధి గారట, ఆయన కూడా నేను నీ అభిమానే పవన్ కళ్యాణ్, కానీ నీవు ఉపయోగించినటువంటి భాష పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను అవమానించిన. ఈ రోజున ఆయన ఎవరు బల్మూరి వెంకట్ గారు అంట, ఆయన ఒక ఎమ్మెల్యే అంట. ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఎలాంటి భాష ఉపయోగించినాడు, ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి మీద మాటల దాడి చేసినాడు అనేది ఫస్ట్ చూసిన తర్వాత దాన్ని బట్టి మనం రియాక్ట్ అయిదాం. సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉంది అని మాట్లాడి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి విషయం కాగానే మతి స్థిమితం కోల్పోయి మీ స్వార్థ రాజకీయం తెలంగాణ రాష్ట్ర ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధ. నిజంగా పవన్ కళ్యాణ్ మతి స్థిమితం కోల్పోయినాడు. డిప్యూటీ సీఎం అనే ఒక పదవి కారణంగా ఆయనకి అహంకారం వచ్చింది అనే స్థాయిలో ఈయన మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి అహంకారం వచ్చింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన తల ఎగరేస్తున్నాడు. తెలంగాణలో సినిమాలకు సంబంధించి వీళ్ళు మాట్లాడేది జరుగుతుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత అహంకారం పవన్ కళ్యాణ్ వచ్చి ఈ రోజున అలాంటి భాష ఉపయోగిస్తున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని కావచ్చు, లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎవరినైనా సరే గురించి కావచ్చు, ఎక్కడైనా ఒక మాట మాట్లాడినాడు. ఒకే ఒక మాట అన్నాడండి. కోనసీమ ప్రాంతాన్ని చూసి, కొబ్బరి చెట్లను చూసి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఇలాంటి ప్రాంతం మాకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నాడండి. దాంతో ఎవరితో నరదిష్టి తగిలింది అన్నట్లు చెప్పినాడు. అంటే ఇంకా తెలంగాణ ప్రజలు నరదిష్టి అన్నారు, తెలంగాణ రాజకీయాలను ఆయన నరదిష్టి అన్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన క్షమాపణ చెప్పాలి, ఆయన రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఆయన దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి, ఆయన డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తారు. ఏంది భాష? పోయిన గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్ అని, ఒక దత్తపుత్రుడని నోటికి ఎంత వస్తే అంత చాలా మంది వ్యక్తులు మాట్లాడినారు. ఏమైనారు వాళ్ళంతా? కాలగర్భంలో కలిసిపోయినారు. ఎందుకు వెనక్కి రాలేదు? చరిత్ర గమనించండి. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన యొక్క వ్యక్తుల యొక్క చరిత్ర గమనించండి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చూడండి, వాళ్ళు కాలగర్భంలో వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. నెక్స్ట్ ఏమన్నాడు? ఇప్పటి నుంచి ఇంకా హైలైట్ ఉంటుంది అన్నమాట ఈయన భాష. కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటూ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణను ఉద్దేశించి ఏదో మాట్లాడేసినాడు, ఏదో తిట్టేసినాడు. కాబట్టి కుటుంబ సమేతంగా మళ్ళీ కుటుంబ సభ్యులు వచ్చేసినారు అన్నమాట. ఎగ్జాక్ట్ వైసీపీ ఎజెండా. ఆనాడు వైసీపీ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ చేసుకుంటూ ఉంటే పోతిన మహేష్ చేత మాట్లాడించిన భాష ఏంటంటే తన వైఫ్ గురించి, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడించినారు. ఈరోజు మీ కుటుంబ సమేతంగా భారతదేశంలో ఏ పౌరుడు ఎక్కడైనా ఉండే హక్కు ఉంది అని మన రాజ్యాంగం చెప్తా ఉంటే, ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నీ కుటుంబ సమేతంగా వెళ్ళిపోవాలి. ఒకప్పుడు తెలంగాణ ఎక్కడది? ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడది? వాళ్ళు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఉద్యోగాలు చేసింది ఎక్కడ, లేదంటే సినీ పరిశ్రమకు సంబంధించి నిర్మాణాలు చేసుకుంది ఎక్కడ? 10 సంవత్సరాల్లో విచ్ఛిన్నమైనటువంటి ఒక రాష్ట్రం, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఒక రాష్ట్రం, ఇప్పుడిప్పుడే కట్టుకుంటున్నటువంటి ఒక రాష్ట్రాన్ని వీళ్ళు ఎలా ఉందంటే, బేసిక్గా మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటే అద్దోడు వచ్చేసి మా ఇంట్లో ఉంటాకి ఇల్లేదు, నువ్వు కట్టినటువంటి ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్పేసి పంపించినట్టు ఉంటుంది అనమాట. వెళ్తే దేశంలో ఢిల్లీలో కావచ్చు, ముంబైలో కావచ్చు, లేదంటే ఏదైనా యూపీలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, ఎక్కడైనా ఉండే హక్కు మనకు ఉంది. అది భారత రాజ్యాంగం కల్పి. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే మీకేం హక్కు ఉంది? మీరెవరు అనడానికి? మీరు మహాయితో ఒక ఎమ్మెల్యే. మీరు రండి, రేపొద్దున తెలంగాణ నుంచి ఆంధ్రాకి రండి, ఆంధ్రాలో ఉండండి, మేము వద్దంటాం. మాకు అలాంటి పట్టింపులు ఏం లేవు. ఆంధ్ర ప్రజలు అలాంటి పెద్ద పట్టించుకోరు. నెక్స్ట్ బలుపుతో పవన్ కళ్యాణ్ మాట్లాడినాడా? ఒక్కటైనా బలుపు మాట కనిపించిందా? బలుపు మాటలు ఎలా ఉంటాయి తెలుసా? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన జర్నలిస్టులతో కావచ్చు, లేదంటే ఇతర
పార్టీ రాజకీయ నాయకులకు సంబంధించి ఉద్దేశించి ఎటకారపు మాటలు కావచ్చు, అది మాట్లాడేటటువంటి తీరు దాన్ని బలపనొచ్చు. లేదంటే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క నోటి జాడ్యాన్ని చూపించుకోవడం కోసం ఉపయోగించేటువంటి భాషని మనం అనొచ్చాలి. పవన్ కళ్యాణ్ తెలంగాణను ఉద్దేశించి ఎక్కడైనా ఒక మాట అన్నాడా? కించిత్ ఒక మాట, నోటి నుంచి బూత్ మాట లేదు. రాజకీయ నాయకుల గురించి ఎప్పుడైనా తప్పుడు మాట అన్నాడా? అన్న. కానీ ఆ వ్యక్తిని మనం టార్గెట్ చేద్దానే ఉన్నాం. ఒకటి, తనని టార్గెట్ చేసి హైలైట్ అయ్యి దాని మీద ఏదో రాజకీయం చేయాలనుకుంటే దానంతా దరిద్రం కొట్టలేదు. ఎందుకు కూడా చెప్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినటువంటి వ్యక్తుల చరిత్ర ఇప్పుడు ఎక్కడుందో చూసి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా చూడండి. కొన్ని రాజకీయ పార్టీల దగ్గర నుంచి కొంతమంది వ్యక్తుల వరకు వాళ్ళ స్థితిగతులు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయో చూసుకో. అలాంటి పరిస్థితి. లేదంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులను అడగండి, ఏమండి మీకు అంత బేస్ ఉంది కదా, మరి ఎందుకు పోయినారు అంటే వాళ్ళు చెప్తారు. ఓకే, చెప్తున్నా కదా, ఇదే ఫస్ట్ లాస్ట్ కాంగ్రెస్కి తెలంగాణ నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ చెప్పాలి. ఆడనియొద్దు. చూడండి, రేపొద్దున ఉస్తాద్ భగత్ సింగ్ అని ఒక సినిమా వస్తుంది, దాన్ని ఆడని కూడా చూడండి. బల్మూరి వెంకట్ గారు ఆడని కూడా చూడండి. థియేటర్లో ఇక్కడ పండి కూడా చూడండి. తన సినిమాని ఆపి చూడండి. మేము కూడా కోరుకుంటుంది అదే. పవన్ కళ్యాణ్ సినిమాని తెలంగాణ రాష్ట్రంలో ప్రసారం చేయకుండా ఉంచండి. థియేటర్లో పండియకుండా చేయండి. దాన్ని మీ సత్తా ఏంటో చూపించండి. ఇప్పుడు మాటలతో కాదు, రేపు పొద్దున్న చేతలతో చూపించేయండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కావచ్చు, లేదా మెగా ఫ్యామిలీని కూడా మీరు టార్గెట్ చేయాలని చేసుకోవచ్చు. చేసి వాళ్ళ సినిమాలు ఆపండి తెలంగాణలో. నెక్స్ట్ పరిగెత్తి అది రాష్ట్ర ప్రజలు తరిమి కొడతారంట, యువత తరిమి కొడతారంట. ఎందుకు తరిమి కొడతారు? దేనికోసం తరిమి కొడతారు? పవన్ కళ్యాణ్ ఏమన్నా తెలంగాణను మోసం చేసినాడా, లేకపోతే అక్రమంగా దోచుకు తిన్నాడా, లేదంటే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుకుని భాష ఉపయోగించినాడా? ఓ ఎన్డీఏ పార్టీతో పొత్తులో ఉన్నాడనా, బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నాడనా, మొన్న పోయిన గవర్నమెంట్ ఫామ్ అవడానికి కారణమైనాడనా? అంతే కదా. మీరు చూస్తూ ఉండండి. రేవంత్ రెడ్డి గారు, నేను ఈ రోజుకి నమ్ముతా, రేవంత్ రెడ్డి గారి పుణ్యం అంటానే తెలంగాణలో ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అంతమంది నాయకులు ఉంటారు కదా, మీరు చూడండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే అది గొప్పే. ఛాన్స్ లేదు తెలంగాణలో. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి భాష చూసినారు కదా, ఇలాంటి భాష ఉపయోగించి కూడా పక్క వైసీపీ పార్టీ ఎన్ని ఇబ్బందులు పడింది మీరు చూసినారు. అది దాని నుంచి పాఠాలు నేర్చుకోకపోగా ఆ వ్యక్తిని మళ్ళీ ఫ్యామిలీ తేలిపోవాలంట, ఉండడానికి అర్హులు కాదంట, యువత వచ్చి తరిమి కొడతారంట. ఏం భాష ఉపయోగిస్తున్నారు, ఏం స్క్రిప్ట్ రాస్తున్నారు? మళ్ళీ చెప్తున్నా, దీని వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని నేను నమ్మను. ఈ పార్టీకి సంబంధించి అది ఏ ఉంటాయి, ఏది జరిగినా ఎక్కడెక్కడి నుంచో వస్తాయి అనమాట వీళ్ళకి. ఎవరెవరో ఆధిపత్యాలు ఉంటాయి అనమాట వీళ్ళకి. సో అందుకే ఆంధ్రాలో కంప్లీట్గా చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ. లేదు కదా, రాదు కదా. ఇంకొక 50 ఏళ్ళ పాటు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఛాన్సే లేదు. అవసరమైన మధ్యలో ఎక్కడైనా మిగిలిన పార్టీలైనా వస్తాయేమో కానీ, సిపిఎంకైనా ఉంటుందేమో కానీ కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఆంధ్రాలో. ఇలాంటి పాలిటిక్స్, ఇలాంటి రాజకీయాలు దేశాన్ని కిందకి లాగిన చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి భాష ఉపయోగించి కాబట్టి కాదు ఆ పార్టీ అంత దరిద్రమైన స్థాయికి పడిపోయింది. అసలు రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్గా చూస్తున్నారు ఈ రోజు దేశం మొత్తం. ఛాన్స్ ఉందా అసలు కావాలి అవ్వడానికి? ఛాన్సే లేదు. టార్గెట్ చేయండి. ఆల్రెడీ కాలం సమాధానం చెప్పింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిని టార్గెట్ చేసినటువంటి చరిత్రల విషయంలో చేస్తూనే ఉండండి. ఇలాగే చేయండి. తప్పనిసరిగా గట్టిగా దెబ్బలు తగిలి ఎవరైతే ఇలా మాట్లాడినారో, మా ఆంధ్రాలో రెచ్చిపోయినారో ఆ రాజకీయ నాయకులంతా చడీ చప్పుడు లేకుండా కూర్చున్నటువంటి పరిస్థితి త్వరలో వీళ్ళకి కూడా రాబోతుంది.